ఎవడైనా కొట్టి చంపుతాడు, వీడేంట్రా పెట్టి చంపుతున్నాడు, ఇది ఒక సినిమాలో డైలాగు. కానీ ఈ మాటలు ప్రభాస్కి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే తన సినిమా షూటింగ్లో కో యాక్టర్స్కి ఫుడ్ పెట్టే విషయంలో ప్రభాసే సాటి. ఈ విషయాన్ని ఎంతో మంది ఎన్నోసార్లు కూడా చెప్పారు. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫుడ్ పెట్టే విషయం గురించి చెప్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ షూటింగ్ సమయంలో ప్రభాస్తో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అంటూ రాజమౌళి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రభాస్తో షూటింగ్ అంటే డైట్ అస్సలు పాటించలేము. ఒక్కసారి షూటింగ్ స్పాట్కి నా భార్య 9 ఏళ్ల కూతురు వచ్చారు. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని నా కూతుర్ని ప్రభాస్ అడిగారు. చిన్నపిల్ల కదా, ఏదో 20 రకాల ఫుడ్ చెప్పేసింది. మీరు చెప్తే నమ్మరు. ఆ రోజు రాత్రి ఫుడ్ పెట్టడానికి మాత్రం నేను ఎక్స్ట్రా రూమే తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తర్వాతి రోజు ఉదయం నేను ప్రభాస్ని వెళ్ళి అడిగాను, ఏంటి సార్, నేను ఏమైనా చుట్టాలందరినీ తీసుకొని వచ్చానా ఏంటి, అంత ఫుడ్ పంపించారు అని అనుకున్నారు. ఇంకా ఆ తర్వాత నేను నా భార్య చిన్న పాపతోనే కదా ఉన్నాము. ప్రభాస్ అంత ఫుడ్ పంపించారు, అస్సలు తినలేకపోయాము. అందుకే ప్రభాస్ మన చుట్టూ ఉంటే డైటింగ్ అనేది మనం మర్చిపోవాల్సిందే అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే తాను మాత్రం తినడు. ఏదో ఒక కప్పు రైస్, ఇంకొక కప్పు పప్పు తింటారు. మనకి మాత్రం పొట్ట పగిలేంత వరకు పీకల దాకా పెడుతూనే ఉంటారు అంటూ పృథ్వీరాజ్ చెప్పారు. దీనికి ప్రభాస్ కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చారు. చూడండి సార్, మీరు ఎంత ఫిట్గా ఉన్నారో. శృతి హాసన్ కూడా అందుకే మిమ్మల్ని అంతలాగా పొగుడుతుంది. పృథ్వీ సీన్ చూస్తే 20 ఏళ్ల అబ్బాయిలాగే ఉందంటూ శృతి చెప్పేది. మీరు కూడా విన్నారు కదా, తను మీకే చెప్పింది కదా అని అన్నారు. మరి అందుకే చెప్తున్నాను, ప్రభాస్ మీ చుట్టూ ఉన్నాడప్పుడు ఎప్పుడు నోరు జారి కూడా అది ఇష్టము, ఇది నాకు ఇష్టము అని మాత్రం చెప్పకూడదు అని అన్నారు. ఎందుకంటే ఆ రోజు రాత్రే మనం చెప్పిన ఫుడ్ మొత్తం మన రూమ్లో ఉంటుందని చెప్పారు. అందుకే ప్రభాస్తో చాలా డేంజర్ అంటూ పృథ్వీరాజ్ అన్నారు. ఇక రాజమౌళి చేసిన ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫన్నీగా నడిచింది.